హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు సాటర్డే. సాటర్డే అయితే ఇంకా నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి గైస్. సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం పాజిటివ్ వైబ్ వచ్చి ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి అయితే అనిపిస్తుంది అన్నమాట. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మ్యాక్సిమం ఎవ్రీ సాటర్డే అయితే ఇంకా ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 5 days అయితే మనకు అంతగా ఎక్కువ టైం అయితే దొరకదు. ఇంకా అందులోనూ లాస్ట్ వీక్ అయితే మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే యాక్చువల్గా 40 days లీవ్ తీసుకొని వచ్చినారు. ఆ 40 daysలో మేము వీక్లీ బెంగళూరు నుంచి హోమ్ టౌన్కి అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మ్యాక్సిమం అంత ఎక్కువ ఇంట్లో అయితే లేదు. ఎక్కడ వస్తువులు అక్కడ అంత ఎక్కువ డస్ట్ అయితే పట్టిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఊరు వెళ్ళిన తర్వాత డీప్ క్లీనింగ్ అయితే చేద్దాము అని చెప్పి ఇంకా నేను సాటర్డే మార్నింగ్ అయితే ఈ పని అయితే ఎత్తుకున్నాను. ఎంత ఎక్కువ క్లీన్ చేస్తూ ఉన్నా కానీ నేను క్లీన్ చేయను, ఇంకా బాబు అది ఇది ఎత్తి కింద వేయను, అట్లా జరుగుతూ ఉందన్నమాట. ఎంత కంట్రోల్ చేసినా వాడైతే అస్సలు కంట్రోల్లో అయితే ఉండడు. ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది అన్నమాట. ఇక్కడనే కాదు, మ్యాక్సిమం పిల్లలు ఉన్న అన్ని హౌస్లో కూడా మేబీ మ్యాక్సిమం అట్లనే జరుగుతుందేమో. ఇంకా నీట్గా ఇల్లు అయితే తోసేసి ఆ తర్వాత ఇల్లు అయితే తుడుచుకుందాము అని చెప్పి ఇంకా ఇట్లయితే చేస్తాను. అసలు ఎంత ఈ విధంగా మాప్ చేసినా కానీ మనం ఇల్లు వాటర్తో వేసి క్లీన్ చేసుకున్నంత నీట్నెస్ అయితే సీరియస్గా అయితే రాదు. మన విలేజెస్లో అసలు వీక్లీ 1 time మనం వాటర్ పోసి ఇల్లు క్లీన్ చేస్తే ఉండే క్లీనింగ్ వేరు. అసలు ఇక్కడ మాప్తో వీక్లీ ఒక 3-4 times క్లీన్ చేసుకున్నా కానీ ఉండే క్లీన్నెస్ వేరన్నమాట. ఇంకా ఇక్కడ మాప్ వేసే క్లీన్ చేసుకోవాలి. వాటర్ వేసి తోసేదానికంతా ఇక్కడ అంత ఫెసిలిటీ లేదు. ఈ ఇల్లు తుడిచే కట్ అయితే మేము బెంగళూరుకి షిఫ్ట్ అయిన ఫస్ట్ డే అయితే కొనుక్కున్నాను. ఇంకా మేము షిఫ్ట్ అయినప్పుడు అయితే మా హస్బెండ్ అప్పుడు డ్యూటీలోనే ఉన్నారు. నేను మా అత్త మా మరిది అయితే వచ్చాము, షిఫ్ట్ అయిపోయినాం అన్నమాట. ఈ ఇల్లు తుడవడానికి అసలు అంత ప్రాపర్గా కూడా అనిపించట్లేదు. సరే ఇంకొన్ని రోజులు యూస్ చేస్తామని చెప్పి అయితే అట్లా కంటిన్యూ చేసుకుని అయితే పోతా అన్నా. ఇంట్లో అయింది చెప్పులు వేసుకొని ఇల్లు తుడుస్తుంది అనుకుంటున్నారేమో. పాదాలు అయితే ఎక్కువ నొప్పి అనమాట, కాళ్ళంతా పగిలిపోయింది. అందుకని చెప్పి ఇంకా నేను రీసెంట్గా చెప్పలు అయితే యూస్ చేస్తాను ఇంట్లో ఉండేటప్పుడు కూడా. చాలాసార్లు వీడియోస్ అయితే తీస్తాను, బట్ వీడియోస్ తీయడం కన్నా కానీ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. చాలా వీడియోస్ అయితే తీసినాను కానీ బట్ దాన్ని ఎడిట్ చేయలేక అప్లోడ్ చేయలేకపోయాను. ఈ వీడియో అయితే నేను సాటర్డే తీసినాను అనమాట. అట్ ఎనీ కాస్ట్ సండే అయితే అప్లోడ్ చేయాలి అని డిసైడ్ అయినా. గ్యాస్ దగ్గర అయితే ఎప్పటికప్పుడు మంచిగా క్లీనింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఒక్కసారి కుకింగ్ చేసి వదిలామంటే మళ్ళీ తర్వాత ఆయిల్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇల్లు నీట్గా ఉంటే ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. కొంచెం టైం పడుతుంది ఈ విధంగా క్లీన్గా పెట్టుకోవడానికి, అలాగే కొంచెం కష్టం కూడా అనిపిస్తుంది. కానీ ఒకసారి పనిలో దిగి మొత్తం క్లీన్ అండ్ నీట్గా పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పని చేసుకోవాలి అంటే కానీ, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేయాలంటే అయ్యో ఎర్లీ మార్నింగ్ లేయాలా అన్నంత ఒక లేజినెస్ అయితే 100% ఉండదన్నమాట. మంచిగా ఆటోమేటిక్గా యాక్టివ్గా లేచి వర్క్ అయితే హౌస్ హోల్డ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. మ్యాక్సిమం మన చాలామంది ఆడవాళ్ళకి సేమ్ అనిపిస్తుంది అనుకుంటున్నా నేను కూడా. ఎందుకంటే నాకైతే ఇట్లా ఉండడమే చాలా అంటే చాలా ఇష్టము, బాగుంటుంది కూడా. ఇట్లా ఒక ప్రశాంతత కావాలి అంటే కొంతసేపు కష్టపడినా పర్లేదు అనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఇంకా నేనైతే సామాన్లు కడుక్కొని ఇల్లు నీట్గా తోసి క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి హౌస్ హోల్డ్ వర్క్లో అంటే బట్టలు ఉతకడం. ఈరోజు అయితే సాటర్డే కదా, నేను ఫ్రైడే కూడా ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే మా బాబుకి హెల్త్ సరిగా లేదు. అందులోనూ ఇంకా ఇంట్లో అయితే ఎవరు లేరు కాబట్టి నేనే తనని చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను ఫ్రైడే కూడా ఆఫీస్కి లీవ్ పెట్టుకున్నా ఇమీడియట్గా. మా బాబుకి అయితే వెడ్నెస్డే నైట్ నుంచి జ్వరం స్టార్ట్ అయింది. ఇంకా నేను అనుకున్నా ఒకవేళ జ్వరం తగ్గింది అంటే ఆఫీస్కి వెళ్దాము, తగ్గలేదు అంటే డ్రాప్ అయిపోదాము అనేసి అనుకున్నా.
సో వెడ్నెస్డే నుంచి మెడిసిన్ పారాసిటమాల్ అయితే ఇచ్చిన, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇచ్చిన. ఆ తర్వాత యాక్చువల్గా 3 o'clock ఇవ్వాల్సింది 4 o'clock లేసానమాట. లేచి చూస్తే ఫీవర్ ఉన్నింది. సో ఇంకా ఇది అయ్యే పని కాదు అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ 8 వరకు చూద్దాము, ఒకవేళ బాబు యాక్టివ్గా ఉంటే స్కూల్కి పంపిద్దాము, లేదంటే వాడిని స్కూల్కి ఆపేసి నేను లీవ్ తీసుకోవాలి అనుకున్నా. బట్ తనైతే కొంచెం బెటర్గా యాక్టివ్గానే ఉన్నాడు. కాబట్టి స్కూల్లో డ్రాప్ చేసేదానికి ముందు పారాసిటమాల్ అయితే ఇచ్చేసి డ్రాప్ చేసినాను అన్నమాట. ఇంక ఇక్కడైతే వాష్ చేయడం కోసం అని చెప్పి బ్లాంకెట్ అలాగే బాస్కెట్స్ అయితే నానబెడతాను. హాట్ వాటర్ తిప్పేసి ఆ విధంగా అయితే నానబెడతాను. అప్పుడు కొంచెం కష్టం తక్కువ ఉంటుంది కదా వాష్ చేయడానికి బెడ్షీట్. కాబట్టి ఇంకా హాట్ వాటర్లో అయితే కాసేపు ఒక ఆల్మోస్ట్ లైక్ 1 hour వరకు అయితే నానబెట్టేశాను అనమాట. ఇంకా మా వాడికి ఏమనిపించిందో ఏమో, సడన్గా మైండ్లో నూనెంకాయ కావాలనిపించింది. సో ఇంకా ఖచ్చితంగా నాకు నూనెంకాయ కావాలని చెప్పి పట్టుకున్నాడు. నాకు నూనెంకాయ చేస్తేనే నేను తింటా అని చెప్పి ఇంకా పట్టినాడంటే దాన్ని చేసే వరకు, దాన్ని కొనిచ్చే వరకు అస్సలు వదలడు. ఇంకేం చేయలేము కాబట్టి ఇంకా నేనైతే ఉన్నపాటుగా షాప్కి వెళ్ళి వంకాయలు కొనుక్కొని టమాటాస్ కొనుక్కొని అయితే వచ్చి ఇక్కడ నూనె వంకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకొక పక్కన రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఈ నూనె వంకాయ కర్రీ నేను ఎట్లా చేసినాను ఏంటి అని చెప్పి షార్ట్ వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరైతే చూసి లైక్ అయితే చేయండి, కమెంట్ కూడా చేయండి. లంచ్ చేసుకుని అలాగే మా బాబుని అయితే నిద్రపించిన తర్వాత అయితే బ్లాంకెట్ వాష్ చేస్తాము అని చెప్పి ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అస్సలు దీన్ని ఎత్తడానికి కుదరలేదు. సో చూడండి, నేనైతే ఈ విధంగానే వాష్ చేస్తాను. ఇంతకుముందు అయితే ఒకసారి వాష్ ఇంతకుముందు వాష్ చేసినప్పుడు అంటే అంతకుముందు కంటే నాకైతే ఎప్పుడూ అనిపించలేదనమాట నేను బ్లాంకెట్ వాష్ చేయగలను అని. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఎక్కువ హెవీ వెయిట్ ఉంటుంది, అస్సలు దాని పైకి కానీ మనం తూకలేమన్నమాట, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మా హస్బెండ్ ఎప్పుడు లీవ్ వచ్చినా కానీ ఆయనకి నేను ఏదైనా ఒక పని చెప్తానంటే ఇది మ్యాక్సిమం ఈ పని అయితే అట్లా చేయమని చెప్తాను. వాష్ చేసి అయితే ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఈసారి అయితే అసలు మేము అంటే వీక్లీ ఊరికి వెళ్తా ఉండడం వల్ల మాకైతే టైం కుదరలేదు వాష్ చేసి ఇవ్వడానికి. అందులోనూ ఒకసారి అన్నాడు, నేనేం నీకు బట్టలు అంటే బ్లాంకెట్ వాష్ చేసి ఇవ్వడానికే వస్తానా ఏంది అన్నట్టు. సరే ఇంకా అని చెప్పి నేను ఇంకా మళ్ళీ అడగలేదన్నమాట, మర్చిపోయినా. సో ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు నేను వాష్ చేసినా కాబట్టి ఇంకా నాకు ధైర్యం అనమాట, నేను కూడా వాష్ చేయగలను అని చెప్పి. సో ఇంకా నేనే అయితే వాష్ చేసేసినాను. ఇంక ఇక్కడ నేను బ్లాంకెట్ ఆరబెట్టి వెళ్ళిపోదాం అనే లోపల ఇంకా మా బాబు వాయిస్ అయితే వినిపించింది అనమాట. సో ఇంకా వచ్చి చూసానంటే ఓని ఏడుస్తున్నాడు పాపం. ఇంకా వాడికి కానీ భయం అయిపోయి ఉంటుంది కదా, అమ్మ లేదు ఇంట్లో అని చెప్పి. సో ఇంకా అట్లా నచ్చ చెప్పాను అనమాట, ఇక్కడే ఉండండిరా అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరపెట్టిన బట్టలు అయితే నేను ఫ్రైడే వాష్ చేసినాను అనమాట. ఇంకా వాడికి హెల్త్ సరిలేదు కదా, కాబట్టి ఇంకా వాడు ఆడుకునే టైంలో ప్లస్ వాడు నిద్రపోయే టైంలో అట్లా కొంచెం వాష్ చేసి అయితే పెట్టుకున్న. అన్ని బట్టలు ఒకేసారి వాష్ చేయాలి అంటే కష్టం కదా, కాబట్టి ఫ్రైడే అయితే ఈ బట్టలంతా వాష్ చేసుకున్నాను. అలాగే సాటర్డే అయితే ఇంకా బ్లాంకెట్ ఈ బ్యాగ్స్ అయితే వాష్ చేసుకున్నా. ఇంకా మ్యాట్ అయితే ఉంది వాష్ చేయాల్సింది, అది ఇంకా సండే అయితే వాష్ చేసుకుంటాను. ఇంకా మా బాబునైతే కొంచెం ఎప్పుడు కానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా చెప్తే పని ఒక్కొక్కసారి అస్సలు హెల్ప్ చేయడు, ఎట్లా మాట్లాడతాడో. అందరి పిల్లలు ఎట్లనే లేకపోతే వీడే ఇట్లనా అనిపిస్తుంది చాలాసార్లు నాకు. నా బట్టల కన్నా వాడి బట్టలే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా వాడికైతే అంటే స్కూల్ బ్యాగ్లో 2 డ్రెస్సెస్ వేసి పంపిస్తాను. వాళ్ళైతే లంచ్ అయిన తర్వాత ఒకవేళ డ్రెస్ బాగలేదు అనిపించింది అంటే, తినేటప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు పాడు చేసుకుంటారు కదా, అప్పుడైతే ఇంకా బాగాలేదు అనిపించింది అంటే వాళ్ళు డ్రెస్ చేంజ్ అయితే చేస్తారనమాట. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ వాడికి 1 డేలో 3 డ్రెస్సెస్ అయిపోతుంది. కాబట్టి వాడి డ్రెస్సెసే ఎక్కువ. నాదేముంటుంది, మనం నార్మల్ జీన్స్ అంతా యూజ్ చేసినాము అంటే అబ్బాయిల లెక్క ఆ జీన్స్ ఎప్పుడు వాష్ చేస్తామో తెలియదు కదా. వీలు దొరికినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అయితే వీక్ డేస్లో కూడా అట్లీస్ట్ 1 డే అయినా వాష్ చేసుకోవాలి, లేదంటే వీకెండ్ డే వాష్ చేయాలి అంటే చాలా కష్టం అయిపోతుంది.
ఎప్పుడైనా కష్టం అనిపించినప్పుడు అనిపిస్తుంది వాషింగ్ మిషన్ తీసుకొని ఉంటే బాగుండు అని చెప్పి. ఇంకా మనం ఆల్రెడీ ఉండేది రెంటెడ్ హౌస్లో కదా, ఎందుకు అన్నీ తీసి పెట్టుకొని మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అవ్వాలి అని చెప్తే మళ్ళీ ఎక్కువ కష్టం కదా అని చెప్పి నేనైతే వాషింగ్ మిషన్కి ఇంకా కొనుక్కోవాలి అని అయితే అనిపించలేదు. ఎప్పుడైనా కష్టం అనిపించినప్పుడు అనిపిస్తుంది అనమాట. లేదు అంటే మన పని మనం చేసుకుంటే అట్లనే మనకి బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అని చెప్పి నాకు మెయిన్ రీజన్ అది. దానివల్ల అయితే నేను ఇంకా తీసుకోవాలి అని అయితే ఇంకా అనుకోలేదు. ఈ కాలంలో అసలు వాషింగ్ మిషన్ లేని ఇల్లు అయితే ఉండదు కదా. సో ఇంకా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో వాషింగ్ మిషన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా రెంటెడ్ హౌస్ కాబట్టి నేనే ఏది కొనుక్కోవడానికి అయితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మేము వచ్చిన తర్వాత మ్యాక్సిమం అంటే ఫ్రిడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నా. అలాగే ఈ దివానా కూడా మేము రీసెంట్గా ఆల్మోస్ట్ లైక్ జస్ట్ 3 months బ్యాక్ అయితే కొనుక్కున్నాము. ఎందుకంటే ఇంకా మా అత్తకి కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి ఇంకా ఆమెకి కష్టంగా ఉంది, కింద పడుకున్నప్పుడు లేయడానికి కష్టంగా ఉంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఇంకా ఈ దివానా అయితే కొనుక్కున్నాం అనమాట. అది తప్ప ఇంకా వేరే మ్యాక్సిమం పెద్ద పెద్ద వస్తువులు అయితే మేము ఏది అయితే కొనుక్కోలేదు. మనకి ఓన్ హౌస్ ఉండి అన్నీ కొనుక్కుంటే అంత బాగుంటుంది, కానీ రెంటెడ్ హౌస్లో ఉండి అంతా కొనుక్కోవాలి అని చెప్పి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అలాగే బ్లాంకెట్ అప్పుడు ఆరబెట్టడానికి వచ్చినాను కదా, మా బాబు ఏడుస్తూ అన్నాడని చెప్పి ఇంకా నేను రన్నింగ్లో అయితే వెళ్ళిపోయినా. సో ఇంకా క్లిప్స్ అన్నీ ఇంకా పెట్టలేదని చెప్పి మళ్ళీ అయితే ఇక్కడికైతే వచ్చినాం అన్నమాట. ఇక్కడ చూసారు అంటే యాక్చువల్గా ఇంతకు ముందు అయితే ఇక్కడ బట్టలు వాష్ చేస్తా అన్నాను, బట్ వాళ్ళైతే ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తున్నారు వాష్ చేసుకోవడానికి లేకుండా. అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇంకా వాష్ చేసిన ప్రతిసారి ఇంకా వాష్రూమ్లోనే వాష్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉంటే ఎంత బాగుంటుంది వాష్ చేసుకోవడానికి. అలాగే ఇది అయితే వ్యూ అన్నమాట, మేము ఉండే ఇంటి దగ్గర నుంచి వ్యూ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ అయితే కొంచెం నియర్ బై అన్నమాట. సో ఎయిర్పోర్ట్ అయితే ల్యాండ్ అయ్యేది కూడా ఆల్మోస్ట్ మనకైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూసారు అంటే ఇక్కడ చూడండి, నేనైతే జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి జూమ్, ఇక్కడ చూసారా లాస్ట్లో కొంచెం గ్రీనరీ టైప్లో కనిపిస్తుంది కదా, అక్కడ అన్నమాట ఎయిర్పోర్ట్. మన విలేజెస్లో ఉన్నప్పుడు ఏరోప్లేన్ కానీ పైన పోయింది అంటే ఎంత చిన్నదిగా ఉన్నా మనం దానికి టైం స్పెండ్ చేసి మరీ ఏరోప్లేన్ని చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడైతే దగ్గర నుంచి చూసేటప్పుడు అంటే నాకు స్టార్టింగ్లో కూడా వావ్ నేను ఏరోప్లేన్ని చూస్తూ ఉన్నాను అనే అయితే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినాను. సో ఇంక ఇక్కడ టైం అయితే 5 అయిపోతుంది. మా బాబుకి స్నాక్స్ కోసం అయితే నేను ఇంక ఇక్కడ గంజిగడ్డలు అయితే తీసుకొని బాయిల్ చేయాలి అని చెప్పి అయితే రెడీ చేస్తా అన్నాను. ఫస్ట్ కాలీఫ్లవర్తో పకోడా వేద్దాము అనుకున్నా, బట్ కాలీఫ్లవర్ చూస్తే అది పాడైపోయింది. నేను తీసుకుని వచ్చిందేమో సండే ఉంటుంది, మ్యాక్సిమం సండే ఉంటుంది. సండే నుంచి సాటర్డే వరకు చేయకపోతే పాడవకుండా ఉంటుందా. బట్ నేనైతే దాన్ని ఇష్టంగా అయితే తెచ్చుకున్నా పకోడా వేసుకుందాము అని చెప్పి. బట్ టైం కుదరక వేయలేకపోయినా, ఇంకా వేసుకుందాము అని చెప్పి ఎగ్జైటెడ్గా దాన్ని చూసినప్పుడు అయితే అది పాడైపోయింది. సరే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏమనింది అంటే ఈ గంజిగడ్డలు ఉంటే సో దాన్ని అయితే ఉడకపెట్టేసాను. గంజిగడ్డలు తినేసి అలాగే ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబుని అలా బయట అయితే తీసుకొని వెళ్దాము అని చెప్పి అయితే ఇంకా రెడీ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ఇంకా వాడికి స్నానం కూడా చేయించలేదన్నమాట. ఇంకా ఫీవర్ ఉంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఫీవర్ వచ్చింది అంటే ఇంకా నా వల్ల భరించడానికి కాదు. కాబట్టి ఇంకా వాడికి స్నానం చేయించుకుంటే జస్ట్ ఫేస్ వాష్ అయితే చేయించుకొని ఆ విధంగా తొడుకొని అయితే వెళ్తాను. సో ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇంట్లోనే ఉంటే పిల్లలకి బోర్గా ఉంటుంది కదా. వాడైతే ఇంకా వాడికి కలవరం వచ్చింది వెళ్ళాలి మనం చిత్తూరుకి అని అన్నాడంటే ఇంకా నేనైతే ఏం చేయలేను. కాబట్టి ఇంకా వాడికి అలాంటి థాట్ రాకూడదు అని చెప్పి మ్యాక్సిమం అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్లో అయితే అట్లా కొంచెం మైండ్ ఫ్రెష్నెస్ కోసం అయితే అట్లా బయట అయితే తీసుకొని వస్తాను. ఇంకా వాడైతే పానీపూరి మసాలా పూరి కావాలి అని చెప్పి అడిగినాడు. యాక్చువల్గా ఇప్పుడే వాడు అక్కడ అది గంజిగడ్డలు తిన్నాడు. బట్ మసాలా పూరి అన్న ఎంత స్టమక్ ఫుల్ ఉన్నా అలాంటిది ఒకటి పడాలి అని చెప్పి వాడికి. సో ఇంకా ఏం చేయగలం మనం, చాలాసార్లు వాళ్ళు అడిగింది కొనివ్వకపోతే రోడ్లోనే మారం వేసుకుంటాడు. ఇప్పుడు కూడా వాడు అట్లనే చేస్తున్నాడు అన్నమాట. అటు సైడ్ వెళ్దాంరా అంటే లేదు ఇటు సైడే పోదాంరా, వాడికి తెలుసు ఇక్కడ పానీపూరి మసాలా పూరి ఉంది అని చెప్పి. కాబట్టి ఇటు సైడే వెళ్దాం రా అని చెప్పి అయితే తీసుకొని వచ్చినాడు. సో పర్లేదు అని చెప్పి ఇంకా నేనైతే మసాలా పూరి పెట్టిస్తాము అని చెప్పి తీసుకొని అయితే వచ్చినాను.
వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చి అలవాటు చేయాలి అని చెప్పి నాకైతే 1% కూడా లేదు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు కొనిస్తాము, లేనప్పుడు ఏం చేయలేము కదా. కాబట్టి వాళ్ళకి అలవాటు అయింది అంటే ఇంకా ఏది పడితే అది మాకు కావాలి అని అంటే మనం ఇంకా ఏం చేయలేమన్నమాట. కాబట్టి స్టార్టింగ్ నుంచే నా మైండ్లో అయితే ఎప్పటి నుంచో అట్లనే ఉంది. కాబట్టి అడిగిందల్లా కొనిచ్చి అలవాటు అయితే చేయించకూడదు అని చెప్పి, బట్ ఎప్పుడో ఒకప్పుడు అనమాట. సో ఇలా అయితే మా డే అయితే కంప్లీట్ అవుతూ ఉంది అన్నమాట. సో ఇంకా బాబుకైతే పానీపూరి తినిపించుకొని వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి ఇంకా మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి, యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా, కాబట్టి ఇంకా మేమైతే సండే అయితే ఏమేమి కావాలో అదంతా తీసి స్టాక్ అయితే పెట్టుకుంటానన్నమాట. ఇంకా లైక్ బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, బాబుకి స్నాక్స్కి కానీ ఏం కావాలో అదన్నీ ఇంకా సండే అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా తర్వాత మండే టు ఫ్రైడే అంత ఎక్కువ టైం అయితే దొరకదనమాట అట్లా వెళ్ళి తీసుకురావడానికి. ఇంకా మార్నింగ్ 8:30కి ఇంట్లో బయలుదేరితే ఈవినింగ్ 7 అయిపోతుంది మేము ఇంటికి రావడానికి. సో ఇంకా ఈ విధంగా అయితే మేము అలా కాసేపు వాకింగ్కి వెళ్ళి బాబుకి పానీపూరి తినిపించుకొని ఇంటికైతే వచ్చేసాము. సో వచ్చిన తర్వాత అయితే కాసేపు అయితే కూర్చుని రాయిపిస్తా అన్నాను. Bye guys, see you in next video. Please subscribe.